హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంటను బతికించుకుంటామని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. బీఆర్ఎస్ నేత యెడ్ల సుధాకర్ రెడ్డికి బతుకమ్మ కుంటకు సంబంధం లేదని పార్టీలకు అతీతంగా అందరం కలిసి నిరసన దీక్ష చేసి బతుకమ్మ కుంటను కాపాడుకుంటామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యెడ్ల సుధాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక హైడ్రా ద్వారా బతుకమ్మ కుంటను పునరుద్ధరణ చేసిందని, ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన వ్యక్తి ఈ స్థలం మీద కోర్టుకు వెళ్లి అనేక ఆర్డర్స్ తీసుకొస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ప్రజలకు అన్యాయం చేస్తుంటే దానికి మీరు సమర్థించడం న్యాయం కాదంటున్నా. అందరికి అడుగుని ఇదంతా బతుకమ్మకుంటా చిన్నకున్న ఎవరన్నా ముసళ్ళని అడిగినా చెప్తారు, పెద్దోళ్ళని అడిగినా చెప్తారు. కనుక దీని మీద మనం అందరం ఏది బతుకమ్మకుంటా కాపాడే కమిటీ అని పెట్టుకొని దీని మీద అందరూ రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఇది అందరికి ఉపయోగమేనవై, ఇది నాకేం ఉపయోగం కాదు, నీకే కాదు, అందరికి ప్రజలకు ఉపయోగం. ఇందులో నో రాజకీయం. కనుక దీన్ని సాధించడానికి అందరం ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు పోయింది, ఇక్కడ హైకోర్టులో మన ఏ విధంగా వాదించారో తెలియదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసే పని చేసినా నేను జ్యుడిషియరీని రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్ దెమ్ జస్టిస్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నాడో ఇక్కడ మన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కమిటీ వేసి ఇక్కడికి వచ్చి చూడమని, మేము తప్ప కాదా.